వెల్కమ్ టు మెగా 9. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసం ప్రతిరోజు చేసే ఉపవాస దీక్ష అనంతరం వారు మొదటగా భుజించేది హలీం. పోషకాల్లో మిన్న కావడంతో ముస్లింలతో పాటు ముస్లిమేతరులు ఎంతో ఇష్టంగా సేవించే ఆహార పదార్థం ఇది. 3 వెరైటీ రుచుల్లో అందుబాటులో ఉంటుంది. రంజాన్ మాసంలో మాత్రమే ప్రత్యేకంగా లభించే జనం ఫిదా అయ్యే ఆ ఆహార పదార్థమే హలీం. అసలు ఏమిటి ఈ హలీం? దీన్ని ఎలా తయారు చేస్తారు? ఎన్ని గంటల సమయం పడుతుంది? వైజాగ్ నుంచి మెగా 9 విశాఖ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. సుమారు నెల రోజుల పాటు కూడా ముస్లిం సోదరులు ఈ ఉపవాస దీక్షలు చేయడం ఆనవాయితీ. ఉపవాస దీక్ష విరమించే సమయంలో ముస్లిం సోదరులు మొదటగా భుజించేది కూడా హలీం. అసలు ఈ హలీం ఏంటి? హలీం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఒకప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో లభ్యమయ్యే ఈ హలీం ఇప్పుడు వాడవాడలో కూడా విస్తరించింది. ప్రధానంగా విశాఖ లాంటి మెట్రో సిటీ నగరాల్లో చాలా చోట్ల ఈ హలీం లభ్యమవుతుంది. సుమారు 9 నుండి 12 గంటల పాటు వండితేనే కానీ ఆ హలీం తయారయ్యే పరిస్థితి లేదు. ఈ హలీంలో ఎటువంటి పదార్థాలు ఉపయోగిస్తారు, హలీం వల్ల ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉందని చెప్పేసి వారి మాటలను అడిగి తెలుసుకుని ఎంత చేద్దాం. నా పేరు ఉదయశ్రీ, నేను వైజాగ్ నుంచే. జనరల్గా హలీం అనేది ముస్లిమ్స్ వాళ్ళు తింటారు, కానీ వాళ్ళు ఉపవాసం చేసి తింటారు. హలీం అనేది నార్మల్ టేస్ట్ చేయడానికి వచ్చాము. నేను హలీం ఇదివరకు ఎప్పుడు తినలేదు. దిల్సే వాళ్ళదే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. జనరల్గా మీట్ కాబట్టి డైజెషన్ అవ్వదు అది అనుకుంటాం, కానీ ఇందులో వాళ్ళు చేసే మిక్స్ కానీ ఏదైనా సరే త్వరగా డైజెషన్ అయ్యేలాగా ఉంటుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు ఫైబర్ ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్స్ ఇవన్నీ అందుతాయి. వాళ్ళు ఉపవాసం ఉండి తింటారు. మేము తినకుండానే ఇది టేస్ట్ చేస్తే ఇంకా తినాలనిపిస్తుంది. వాళ్ళు ఉపవాసం ఉండి తింటే ఇంకా వాళ్ళకి బాగా ఎనర్జీ అది వస్తుంది, ఈ ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ తినడం వల్ల. ఆహా ఏమి రుచి, తినరా మైమరుచి అన్నాడో సినీ కవి. ఇది హలీంకు అతికినట్టు సరిపోతుంది. దీని రుచికి ఎవరైనా సలాం కొట్టి గులాం కావాల్సిందే. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి దీని సొంతం. ఏటా ఒక్క రంజాన్ మాసంలోనే ఎక్కువగా లభించే శక్తివంతమైన, అత్యంత ఆరోగ్యవంతమైన ఆహార పదార్థం ఇది. హైదరాబాద్లో ఇది ఎంతో ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత విశాఖ నగరంలోనూ అంతే పేరు తెచ్చుకున్న వంటకం బహుశా ఇదేనంటే అతిశయోక్తి కాదేమో. మనం ఆహార పదార్థంగానే చాలామంది తెలియక భావిస్తారు, కానీ యాక్చువల్గా అది ఒక ఆధ్యాత్మికతతో కూడుకున్న ప్రసాదం కింద వాళ్ళు భావిస్తారు. వాళ్ళ మతంలో హలీం అనే దానికి చాలా ప్రాచుర్యం ఉంది, ప్రాధాన్యం ఇస్తారు. అందుకనే వాళ్ళు ఇంతలా వాళ్ళు బయటికి వాళ్ళు ఎంత భక్తిభావంతో ప్రసాదాన్ని తయారు చేసుకుంటారో వాళ్ళ కోసం తయారు చేసుకుంటూ, అలాగే అదే ప్రసాదాన్ని అందరికీ కూడా రుచి చూపించాలనే ఉద్దేశంతో వీళ్ళు రకరకాలుగా హలీమ్స్ తయారు చేస్తూ ఉంటారు. చికెన్ హలీం అని కానీ మటన్ హలీం అని కానీ చేసి పెడుతూ ఉంటారు. ఇది మనం ఏమనుకుంటాం అంటే ఒక చికెన్ మటన్ ఐటమ్ అని జనరల్గా మనం అనుకుంటాం, కానీ కాదు. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి ఉదయం వాళ్ళు పూజ ఎలా అయితే చేస్తారో అలాగే ప్రసాదాన్ని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తయారు చేయడానికి ఆ పట్టే ప్రసాదం టైంని చేసి సాయంత్రం పూట అందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి ఉపవాస దీక్షని ఇది చేయడానికి అని చెప్పి, అంటే ఆపడం కోసం అని చెప్పి, మళ్ళీ శక్తి కావాలి కదా వాళ్ళకి ఆ శక్తి కోసం అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రసాదాన్ని తయారు చేసుకుంటారండి. ఇక హలీంకి ఒక ప్రత్యేకత ఉంది. హలీం ఏంటంటే సర్వమత, అంటే వాళ్ళ కోసమనే తయారు చేసుకోవడమే కాకుండా మనకి కూడా రుచి చూపించాలి. మనం ఈ భూమి మీద ఉంటున్నాం, అందరం కూడా రకరకాల భావంతో బ్రతుకుతూ ఉంటాం. మన ఆధ్యాత్మికత కానీ మన తాలూకా ఆలోచనలు కానీ. అలాగే వాళ్ళు మనకి జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే ముస్లిమ్స్ అంటే వాళ్ళు ప్రసాదం ఒకలా చేస్తారు, మనం ఒకలా చేస్తామని కాదు. వాళ్ళు ఏంటంటే మనందరం ఒకటే, మా ప్రసాదం కూడా మీరు తినండి, మేము ఎంత దీంతో చేస్తామో చూడండి అనే ఉద్దేశంతో చేయడం వల్ల ఈరోజు గతం కన్నా ఇప్పుడు మనం అందరం కూడా అడాప్ట్ చేసుకున్నాం. అంటే మన రిలీజియస్ మనం ఎలా అయితే మన మతాన్ని భావిస్తాం అలాగే ముస్లిం మతాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడానికి, మన భగవంతుడు మనకి ఎంత ముఖ్యమో వాళ్ళ భగవంతుడు
భగవంతుడు వాళ్ళ భావాలను కూడా మనం అంత అభిమానించి మనం ఈరోజు వాళ్ళు యాక్సెప్ట్ చేసి అందరూ మన ఒక్క ముస్లిమ్స్ అనే కాదు అన్ని రిలీజియన్స్ కూడా ఇక్కడికి వచ్చి తింటున్నారు. అది ఈరోజు వైజాగ్లో మనకి ఈ సెంటర్లో వెళ్ళి పెట్టడం వల్ల అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది ఎంటర్ అవ్వడానికి కూడా ఈ ప్లేస్ కూడా బాగుంది. దానివల్ల ఇక్కడ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది. అందరూ వచ్చి కూడా ఇది ఎంజాయ్ చేయవచ్చు. చాలా బాగుందండి. ఎందుకంటే చెప్తాను కదా, అదేంటంటే ఆహారంగా కాకుండా ఆధ్యాత్మికత తినాలి. వాళ్ళు ఏ భావంతో అయితే ప్రసాదం చికెన్ మటన్ మనం ఎప్పుడు తింటాం, వాళ్ళు ఏ భావంతో అయితే అది చేస్తున్నారు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అది తిన్న తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది, ఓ వీళ్ళు ఇవి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు అనేది. వాళ్ళు ఎందుకు ఆ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు అనేది మనం తిన్నాక మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ ఎనర్జీ చూసిన తర్వాత సూపర్ అండి, టేస్ట్ సూపర్. దాన్ని మనం ఎంచక్కర్లేదు, ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్లో హలీం అనే దానికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. కానీ చేసేవాళ్ళు కూడా వీళ్ళు ఒక స్పెషలైజేషన్ చేస్తారు. చాలామంది కొంతమంది అప్ డౌన్ చేసేవాళ్ళకి అవకాశం, వీళ్ళు బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి బాగా ఫోకస్ చేసి చేస్తారు. హైదరాబాదీ బిర్యానీ తర్వాత విశాఖ వాసులు ఇంటిల్లిపాది ఇష్టంగా సేవించే రుచికరమైన పౌష్టిక ఆహార పదార్థం హలీం. నగరంలో 3 చోట్ల గుర్తింపు పొందిన హలీం సెంటర్లున్నాయి. జగదాంబ జంక్షన్ సమీపంలో హైదరాబాదీ హలీం సెంటర్, అక్కయ్యపాలెం, చెన్నీరు మసీదు హలీం సెంటర్లు ఎక్కువగా జనాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదీ హలీం సెంటర్కు నగరం నలుమూలల నుండి, అలాగే పొరుగు జిల్లాలైన అనకాపల్లి, విజయనగరం నుండి అనేక మంది వచ్చి హలీం రుచి చూస్తుంటారు. అలాగే ఎందరో ప్రముఖులు కూడా వచ్చి లొట్టలేసుకొని మరీ దీని రుచి చూసి సలాం కొడుతున్నారు. నిర్వాహకులను మనసారా అభినందించి వెళ్తున్నారు. చికెన్, మటన్, వెజిటేబుల్ అనే 3 వెరైటీల్లో హలీం తయారు చేస్తారు. దీని తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, గోధుమలు, జీడిపప్పు, బాదాం, పిస్తా, షాజీరా, యాలకులతో పాటు సన్నగా తరిగిన నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా ఆకు వంటివి వాడతారు. ఇన్ని పదార్థాల మేళవింపుతో తయారవుతున్నందున ఇది రుచిలోనే కాదు, పోషక విలువల్లోనూ దీనికిదే సాటి. హై ప్రోటీన్లు, క్యాలరీలు, కాల్షియం అధికంగా ఉన్నందున శరీరాన్ని ఉత్తేజపరిచే దివ్య ఔషధంగా పేర్కొంటారు. అందుకే కఠినమైన ఉపవాస దీక్ష చేసే ముస్లింలు తక్షణ శక్తి కోసం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్గా సాయంత్రం వేళల్లో హలీంను ఆహారంగా తీసుకుంటారు. దీంతో శరీరంలో శక్తి పునరుత్తేజితం అవుతుంది. మళ్లీ సహర్ నుంచి ఉపవాస దీక్ష చేయడానికి అవసరమైన శక్తినిస్తుంది. చాలా బాగుంది. ఇది నేను సెకండ్ టైం తిన్నా. నాకు ఇష్టం, నా ఫేవరెట్ ప్లేస్ కూడా ఇది. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా. యాక్చువల్లీ నేను నా తినలేని ఫ్రెండ్స్ కూడా నేను చెప్తా తినండి బాగుంటుంది, ఎందుకంటే నేను టేస్ట్ చేసా, నాకు తెలుసు ఇది టేస్ట్ ఎలా ఉంటుందో అని. సో నా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తా ఓకే తినండి ఇక్కడ బాగుంటుంది, ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అని కూడా నేను చెప్తా. సో నాకు ఇష్టం హలీం. అంటే ఇయర్ మొత్తం లిటరల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్, ఎప్పుడు పెడతారు ఎప్పుడు తిందామా అని చెప్పేసి. సో ఇట్ వాజ్ నైస్. ఎలాగో మనం జనరల్గా అంటే ఎక్కువగా తినలేము, సో ఇందులో అన్ని ప్రోటీన్స్ ఉన్నప్పుడు సో మంచిదే కదా, కొంచెం తిన్న కొంచెం మంచి ప్రోటీన్ వస్తుంది మనకు. హలీం తయారీ చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. దీని తయారీకి ఇటుకలతో తయారు చేసిన బట్టీలో మంట వద్ద 10 నుంచి 12 గంటల పాటు ఇద్దరు వంటగాళ్లు చాలా బలంగా శ్రమ పడాల్సి ఉంటుంది. చిన్నపాటి మంటపై ఇద్దరు వ్యక్తులు పొడుగాటి కర్రతో తిప్పుతూ ఉండాలి. ఏమాత్రం అడుగంటినా రుచి పాడైపోతుంది. హలీం తయారీని తెల్లవారుజామున ప్రారంభిస్తేనే సాయంత్రం 4 గంటలకు అందించగలరు. పెద్ద పొయ్యి మీద పెద్ద బాణలు పెట్టి ఒక్కో బాణలో 10 కేజీల వరకు హలీం వండుతారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు 10 కేజీల చికెన్, 10 కేజీల మటన్, 10 కేజీల వెజిటబుల్ హలీం తయారు చేస్తామని జగదాంబ జంక్షన్లోని హలీం సెంటర్ నిర్వాహకులు సత్తార్, జుబేర్లు తెలిపారు. అస్సలాము అలైకుం. నా పేరు షేక్ జుబేర్, విశాఖపట్నం జగదాంబ సెంటర్ దిల్సే హైదరాబాదీ హలీం. గత 14 ఏళ్ల నుండి ఈ యొక్క హలీం విక్రయాన్ని పూర్తిగా ప్రజలకు నచ్చేటట్లుగా, హలీం ప్రియులకి అభిమానించేటట్లుగా తయారు చేసి అందిస్తున్నాం. ఇది 14వ ఏట. ముఖ్యంగా హలీం అనేది ఒక అరేబియన్ డిష్. ఈ అరేబియన్ డిష్ని మన నైజాం నవాబులు ఇండియాలోని హైదరాబాద్కి పరిచయం చేయడం జరిగింది. హలీం అనేది 100% అరేబియన్ డిష్. ఈరోజు మన ఇండియా నుండి, ముఖ్యంగా మన హైదరాబాద్ నుండి అరేబియా కంట్రీకి హలీంని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ నుండి వచ్చిన డిష్ని ఈరోజు మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే దట్ ఈజ్ అవర్ టాలెంట్. దీనికి నిదర్శనం మనం వేరే చెప్పనక్కర్లేదు, మన కళ్ళ ముందు మన చెఫ్ చేస్తున్న అద్భుతాన్ని మీరు చూడొచ్చు. అలాగే నా హలీం సెంటర్కి వచ్చేసరికి నేను పూర్తిగా 100%
ఎలాగైతే ప్రొసీజర్లో హలీం తయారవుతుందో అదే ప్రొసీజర్లో ఒకటి పెట్టడం జరిగింది. లైవ్ హలీం గత 13 ఏళ్ల క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డా, కానీ హైదరాబాద్ వెళ్ళి ప్రత్యేకంగా లైవ్ హలీం తినే ప్రియులకి విశాఖపట్నంలో కూడా లైవ్ హలీం బెటర్ దెన్ హైదరాబాద్కి ధీటుగా హైదరాబాద్ కన్నా బెటర్ దొరుకుతుందనేసి నా మాట కాదు, నా దగ్గరికి వస్తున్న కస్టమర్స్, హలీం ప్రియులు, భోజన ప్రియులు చాలామంది నాకు ఇచ్చిన గుడ్ సర్టిఫికెట్. అలాగే ఈ హలీం తయారు చేయాలంటే పరిపూర్ణంగా దాని ప్రొసీజర్ వేరేగా ఉంటుంది. హార్డ్గా తయారయ్యే, లేట్గా తయారయ్యే డెలిషియస్ ఫుడ్ అంటారు దీన్ని. ఇది పూర్తిగా చూసింటారు. బట్టి మొత్తం ఎర్రమట్టితో తయారు చేస్తాం. ఆ ఎర్రమట్టితో తయారు చేసిన పరికరంలోనే ఒక పాత్రను అమర్చబడుతుంది. ఆ పాత్రలోనే హలీం తయారు చేయబడుతుంది. ఎర్రమట్టి ఎందుకు వాడతారంటే, ఎర్రమట్టి అనేది పాత కాలం నుండి ఒక పొయ్యి తయారు చేసి ఎర్రమట్టితో తయారు చేసేవారు. సిమెంటు రాళ్ళు అయితే పగుళ్ళు వస్తాయి. ఎర్రమట్టి అయితే మీకు ఎంత హీట్ అయినా కాస్తుంది. హీట్ని ఎక్కువగా బయటికి వెళ్ళకుండా దాన్ని కాపాడుతుంది. అందుకే ముఖ్యంగా ఆ పాత్రని ఎర్రమట్టిలోని అమర్చి అక్కడే తయారు చేస్తారు. పైగా ఈ తయారు చేసే విధానం ఏమిటంటే, మటన్కి అయితే సుమారు 14 గంటలు, చికెన్కి అయితే 12 గంటల సమయం పూర్తిగా పడుతుంది. ఈ మటన్ తయారు చేయడానికి రాత్రి 12 నుండి మేము బగారా వేసుకొని, మీట్ వేసుకొని, దాంట్లో వాటర్ కంప్లీట్ బగారా తయారు చేసుకొని వదిలేస్తాం. రాత్రంతా హీట్లోని స్లోలీగా ఆ ఫైర్లోని అది మండుతుంది, హీట్ అవుతుంది. తెల్లవారు 6 గంటలకి మళ్ళీ చికెన్, మటన్ సపరేట్గా మీట్ అంతా దాంట్లో తీసి వేరేగా పెట్టుకొని, దాంట్లోని ఆ ఉన్న వాటర్ ఏదైతే మీట్కి రాత్రంతా బాయిల్ అయిన వాటర్, దాంట్లో ఉన్న రెసిపీ మొత్తం వాటర్లో ఇంక్లూడ్ అవుతుంది. దాంట్లోని బన్సీ రవ్వ వినే ఉంటారు. ఒక గోధుమకి 2 కానీ 3 ముక్కలు చేస్తే బన్సీ రవ్వ, ఎక్కువగా చేస్తే గోధుమ నూక అవుతుంది. బన్సీ రవ్వనే వాడతాం. బన్సీ రవ్వ ఎందుకంటే దాన్ని బ్రౌన్ ఇష్ దాంట్లో ఉండిపోతే అది ఫైబర్ బాడీకి ఎంత ఉపయోగమో ఈరోజు మనకు తెలుసు. చాలా మన అరుగుదలకు కానీ, బోన్స్కి కానీ, బోన్స్ జాయింట్స్కి చాలా ఉపయోగపడతాయి. బాగా ఉడికించి సుమారు గంటన్నర సేపు కిందన మండుతున్న మంటలోనే పొయ్యి మీద కూర్చొని మా మాస్టర్స్, మా చెఫ్స్, మా హెల్పర్స్ కూర్చొని దాన్ని అలా కదుపుతూ పూర్తిగా ఆ బన్సీ రవ్వ ప్లస్ మీట్ దాంట్లో వేసి ఉడికి ఒక థిక్నెస్ సిస్టమ్గా తీసుకొస్తారు. ఆ థిక్నెస్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ దమ్లో పెట్టగలుగుతుంది. దాంట్లో సుమారు మంచి మసాలాలు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ 4-5 మసాలాలు చెప్తాను. వట్టి వేరు కానీ, పాన్కా జడ్, పత్తర్ కా పూల్, కష్కి కడి, పాన్కా జడ్, ఇవి కొన్ని మసాలాలు ఉంటాయి. ఇవి చాలా అద్భుతంగా శరీరానికి అవసరం కూడా. ఎందుకంత అవసరం అంటే మీరు చూసే ఉంటారు, వట్టి వేరు అనేది మన కరోనా టైంలోని చాలామంది ఆయుర్వేదిక్ సజెషన్ ఇచ్చేవారు. అలాగే పత్తర్ పూలు అంటే రాతి పువ్వు, ఇలాంటి అమోఘమైన అద్భుతమైన వనమూలికలు దీంట్లో వేయబడతాయి. దానివల్ల మనకి ఒక రోగనిరోధక శక్తి పెరిగి, అంటే నీరసంగా ఉన్న శరీరానికి అద్భుతమైన శక్తిని అందిస్తుంది. డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా వెంటనే రికవరీ చేసి ఒక స్ట్రెంత్ని తయారు చేస్తుంది. 2 గంటలు మీకు ఇచ్చిన తపాయించిన రవ్వని పెట్టిన తర్వాత దాని తర్వాత గోటా కార్యక్రమం చాలు చేస్తాం. గోటా కార్యక్రమం అనేది చాలా హార్డ్ఫుల్. మీరు చూసే ఉంటారు, హలీం సెంటర్లో ఎప్పుడైనా చూడండి, ఒక పొడవైన కర్రకి ఒక చెక్క దిమ్మ లాంటివి తయారు చేసి పూర్తిగా గిన్నెలోని మీటిని, మసాలాలని అన్నిటి కలిపి ఫుల్గా కొడతారు. సుమారు 1.5-2 గంటలు కొట్టిన తర్వాత అది పరిపూర్ణంగా ఒక హలీం తయారవుతుంది. దాంట్లో ఘీ వేసి నింపుగా అప్పుడు దమ్ పెట్టి మరో 2 గంటలు వదలాలి. ఇది ప్రొసీజర్ రావడానికి తెల్లవారు 6 నుండి మొదలెడితే మధ్యాహ్నం 2:30-2 అవుతుంది. అదే మటన్ అయితే రాత్రి 12 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంత తయారైన అంత బరువైన బడెన్ మాస్టర్స్, నేను అందరు కష్టపడి వెయిట్ చేసేది. సాయంత్రం వచ్చి కస్టమర్ తినిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్తో బాగుంది అన్నంత వరకు మాకు చాలా టెన్షన్గా ఉంటుంది. ఒక్కసారి బాగుంది అన్న తర్వాత నిజం చెప్తున్నాము, ఇంతటి కష్టాన్ని కూడా మాకు చాలా గాల్లో తేలినంత చాలా తేలిగ్గా హాయిగా ఉంటుంది. ఉపవాసం అనేది చాలా మంచిది హెల్త్కి. అలాంటిది ఈ 30 రోజుల్లోనే మన బాడీలో చాలా నీరసం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలో అయితే ఈ ఎండలో నీరసం అయిపోయిన దానికి హార్డ్గా వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పాపం ఉపవాసం ఉంటారు, కూలీ నాలి పని అన్ని విధాలుగా పనిచేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చుని కూడా చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతుంటారు. వాళ్ళు స్ట్రెస్ డిఫరెంట్. ఈ స్ట్రెస్ దీనివల్ల మనకి లోపల మానసిక ఒత్తిడి వల్ల ఈ స్ట్రెంత్ని కోల్పోవడం జరుగుతుంది. ఆ స్ట్రెంత్ని రికవరీ చేయాలంటే ముఖ్యంగా రంజాన్ నెలలోని
హలీము చాలా ఇష్టపడి తింటారు. ఇది తినిన వెంటనే మీకు ఒక కప్పు మాకు 250 ml గ్రామ్ కప్పు తింటే మీరు భోజనం కూడా అక్కర్లేదు. అంత స్ట్రాంగ్ ఫుడ్, అంత స్ట్రెంగ్త్ఫుల్ ఫుడ్. అందుకే ప్రత్యేకంగా రంజాన్లో చేస్తారు. అది కాకుండా రంజాన్లోని ఇది తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది హార్డ్గా తయారయ్యే ఫుడ్. సంవత్సరం మొత్తం తయారు చేయలేము. అందుకే రంజాన్ నెలలో ఏంటంటే ప్రత్యేకంగా దీనికోసం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ నెలలో తయారు చేసి ఈ నెలలో విక్రయించేవాడు. ఇది మామూలుగా ఆర్డినరీగా ఇంట్లో తయారు చేసి 2-3 గంటలు తయారు చేయొచ్చు. కానీ అలా తయారు చేసిన టేస్ట్ ఉండదు, బలం ఉండదు. మటన్తో చికెన్ మటన్ కాకుండా దాని ఇంకా పూర్తిగా ప్రోటీన్స్ దాంట్లో అన్నీ మీకు డ్రై ఫ్రూట్స్ కమ్ మసాలాస్ అన్నీ కాస్ట్లీ మిర్చే ఉంటాయి సార్. దీంట్లో మీకు పూర్తిగా ఆరోగ్యకరమైంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు చెప్పినాక దీంట్లో గులాబ్ పూలు ఉంటాయి. గులాబ్ పువ్వు అనేది ఇంటర్నల్ నుండి బ్యూటీగా తయారు చేస్తారు. ఇంటర్నల్ బ్యూటీస్ అంటే ఇంటర్నల్గా చాలా విధాలుగా కొన్ని సమస్యలు పూజ చేస్తారు. బట్టి వేరు దేని ప్రత్యేకత దాంది. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి వేస్ట్ ఇవన్నీ కామన్ మ్యాన్గా రోజు కావాల్సిన సాంద్రత బాడీకి ఎంత కావాలో అది తీసుకుని ఉంటాం. కొన్ని ఎక్కువ అయితే మనం రికవరీ చేస్తుంటాం. కానీ ఈ హలీంలోనే పరిపూర్ణంగా అన్నీ మిక్స్ అయిపోయి ఒక మంచి ఆహారమైన ఫుడ్. అందుకే ఈరోజు దేవుడి దయ వల్ల సర్వేశ్వరుడు అల్లా దయ వల్ల ఈరోజు ఇంత మంచి ప్రాంగణంలోనే నా హలీం సెంటర్ ఓపెన్ అయ్యే ముందు నాకు మా ముస్లిం సోదరుల కన్నా హైందవ సోదరులు చాలామంది ప్రత్యేకంగా అడుగుతుంటారు. ఈరోజు ప్రాంగణం చూస్తుంటారు. మంచి ఈ నెలంతా అలాగే ఉంటుంది సార్. మంచి వాతావరణం. ఒక 20% ముస్లిమ్స్ వస్తారు. తక్కిన హైందవ క్రైస్తవ సోదరులు మాత్రం 80% వస్తారు. ముఖ్యంగా స్టూడెంట్స్, ఈ ఎంప్లాయీ యూనియన్స్ వీళ్ళందరూ వస్తారు. గుమికూడిగా వచ్చి అవ్వుకుంటూ ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తారు. అది చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉంది. చూశారు కదా, హలీం అనేది కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇది పోషక విలువలతో నిండిన ఆహారం. ఇందులో మాంసం, గోధుమలు, పప్పులు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు వంటి అనేక పోషక పదార్థాలుంటాయి. హలీం శక్తినిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను సంపూర్తిగా అందిస్తుంది.